ఈ నెల 31న పార్లమెంట్ సమావేశాలు, ఫిబ్రవరి 1న బడ్జెట్. దీంతో టీడీపీ ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు. నిధులు ఎలా రాబట్టాలి, బడ్జెట్పై చర్చలో ఎలా వ్యవహరించాలో దిశానిర్దేశం చేశారు. మరి వైసీపీ పరిస్థితి ఏంటి? బడ్జెట్పై చర్చలేవి, నేతలతో మీటింగులు ఎక్కడ? విజయసాయి తర్వాత రాజ్యసభలో వైసీపీ టీం లీడ్ ఎవరు? ఇప్పుడు ఇవే అంశాలు చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ సైలెన్స్పై చర్చలు ఊపందుకున్నాయి. రండి బాబు రండి అంటూ టీడీపీ ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఈ నెల 31న పార్లమెంట్ సమావేశాలు, ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెట్టనుండడంతో ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఏ విధంగా కేటాయింపులుంటాయి, వాటి మీద ఎలా స్పందించాలి, బడ్జెట్పై చర్చలు ఎలా వ్యవహరించాలి, ఎలాంటి అంశాలు లేవనెత్తాలి అనే విషయాలపై గైడెన్స్ ఇచ్చారు. రాష్ట్రానికి నిధులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఎంపీలతో చంద్రబాబు మీటింగ్ లో అమరావతి ఎంఎస్ ఎక్సెల్ ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ ఎంఎస్ ఎక్సెల్ ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పోలవరం కీలకమైన ప్రాజెక్టులే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. గత బడ్జెట్లోనే పోలవరం కోసం 12,000 కోట్ల పైచిలుకు నిధులు కేటాయించింది కేంద్రం. కానీ చివరి డిపిఆర్ను ఆమోదించి ఆ మేరకు నిధులు విడుదల చేసేలా కార్యాచరణ ఉండాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చివరి పైసా వరకు తమదే బాధ్యత అని ఇటీవలే హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. అటు అమరావతి మౌలిక సదుపాయాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావాల్సిన విధానంపైన పార్టీ ఎంపీలకు డైరెక్షన్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఇక టీడీపీ సంగతటుంచితే వైసీపీలో కేంద్ర బడ్జెట్ సమావేశాలపై ఎలాంటి ఊసు లేదు. వైసీపీ ఎంపీలతో అధినేత భేటీ అయిందీ లేదు. ఎంపీలకు దిశానిర్దేశం, గైడెన్స్ అన్న మాటలు అస్సలే లేవు. అసలేంటి, వైసీపీలో ఏం జరుగుతోంది, కీలక బడ్జెట్ టైంలోనూ కామ్గా ఉండడమేంటి అంటూ పొలిటికల్ సర్కిల్లో హాట్ డిబేట్స్ నడుస్తున్నాయి. ఇక విజయసాయిరెడ్డి రాజీనామాతో వైసీపీ కాస్త డల్ అయినట్లు తెలుస్తోంది. 3 ఏళ్లు ఉండగానే రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. అంతేకాదు, పార్టీకి కూడా గుడ్ బై చెప్పేశారు. అయితే పార్లమెంటు సెషన్స్ లో విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించేవారు. పార్లమెంటులో వైసీపీకి టీం లీడర్ గా ఉండేవారు. ఇప్పుడు ఆయన లేకపోవడం వైసీపీకి పెద్ద లోటే అయినప్పటికీ ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు, వైసీపీ ఎంపీలను ఎవరు లీడ్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రాజ్యసభలో 11 మందిగా ఉండే వైసీపీ టీం ఇప్పుడు 7కి పడిపోయింది. అంతకుముందు బీదమస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయగా తాజాగా విజయసాయిరెడ్డి పార్టీని వీడటంతో ఆ సంఖ్య 7కి తగ్గింది. ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, నిరంజన్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. మరి వీరిలో ఎవరు విజయసాయిరెడ్డి పాత్ర పోషిస్తారు, పార్టీ గొంతును ఎవరు గట్టిగా వినిపిస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. మొత్తంగా బడ్జెట్ సెషన్స్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఏపీలోని పార్టీలన్నీ ప్రిపేర్ అవుతుంటే వైసీపీలో మాత్రం నిర్లిప్తత కనిపిస్తోంది. ఇప్పటి వరకు పార్టీ అధినేత ఎంపీలతో భేటీ కాకపోవడం, దిశానిర్దేశం చెయ్యకపోవడం చర్చనీయాంశమైంది.